వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఎక్కడ నుంచి మొదలైందో అక్కడికే చేరింది. ఎవరు ఏమన్నా తన పంథా తనదేనని నిరూపించింది. పులి అడుగు వేస్తే అడవి దడదడలాడాలి. గూడెం రంగంలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి అన్న చందంగా పటాన్ చెరువు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నుంచి తిరిగి సొంత గుటికి చేరిన వేళ గులాబీ దళపతి హరీష్ రావు వ్యూహాలకు పదును పెట్టిన వేళ 5 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ అయ్యాయి. ఇంతకీ ఆ బుల్లెట్ దిగిందా? గూడెం బ్రదర్స్ వేసిన స్కెచ్ ఏంటి? ఆదర్శరెడ్డి అలకకు కారణమేంటి? పటాన్ చెరువు రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? అడవికి రాజు సింహం అయితే పటాన్ చెరువుకు గూడెం అండ. సంగారెడ్డి జిల్లాలోని కీలక నియోజకవర్గం పటాన్ చెరువు దినదిన ప్రవర్ధమానమవుతున్న పారిశ్రామిక కేంద్రం. ఇక్కడ రాజకీయం అంటేనే వ్యూహ ప్రతివ్యూహాల సమాహారం. తాజాగా జరిగిన పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. కొత్తగా ఏర్పడిన 5 మున్సిపాలిటీల్లోనూ ఏకఛత్రాధిపత్యం వహించింది. గడ్డ పోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల ఇలా 5 చోట్ల గులాబీ జెండా రెపరెపలాడింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుని విపక్షాలకు చుక్కలు చూపించింది బీఆర్ఎస్. మునగ చెట్టుకు మొగ్గ రాకముందే కాయల లెక్క తేలినట్టు మున్సిపల్ ఎన్నికల ముందే పటాన్ చెరువు రాజకీయం మలుపు తిరిగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ బాటపట్టారు. ఆయన నేరుగా రంగంలోకి దిగకముందే తన సోదరుడు మధుసూదన్ రెడ్డిని పార్టీలోకి పంపి గ్రౌండ్ సెట్ చేశారు. ఆ వెనకే అమీన్పూర్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహాలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు క్యూ కట్టారు. ఇస్నాపూర్లో బుల్లెట్ దిగిందా లేదా అంటూ గూడెం వేసిన ప్రశ్న ఇప్పుడు ప్రత్యర్థుల చెవుల్లో మారుమోగుతోంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెర వెనక ఉండి నడిపించిన వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. ఆయన తన కుటుంబ సభ్యులను, సోదరుడు మధుసూదన్ రెడ్డి, భార్య యాదమ్మ, కుమారుడు విక్రమ్ రెడ్డిలను క్షేత్రస్థాయి ప్రచారంలోకి దించి ప్రతి ఓటర్ను పలకరించేలా చేశారు. రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు, ప్రజల్లో పట్టు అని గూడెం బ్రదర్స్ మరోసారి నిరూపించారు. ఈ విజయానికి ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి హరీష్ రావు అని పార్టీ శ్రేణులు కొనియాడుతున్నాయి. హరీష్ రావు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన నేతలు 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న సమయంలో పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి ఆదర్శ్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు బీఫారాలు అందజేయటం నుంచి సమన్వయం చేయటం వరకు అంతా తానై నడిపించారు. అందరి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది అని ఆయన చెబుతున్నప్పటికీ గూడెం వర్గం వైపు నుంచే క్రెడిట్ అంతా వెళ్తుండటంపై ఆదర్శ్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీని నడిపించిన తనకు తగిన గుర్తింపు లభించలేదన్నది ఆయన సన్నిహితుల మాట. బీఆర్ఎస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది. ఒకవైపు మాస్ లీడర్ గూడెం మహిపాల్ రెడ్డి, మరోవైపు పార్టీ నమ్మిన బంటు ఆదర్శ్ రెడ్డి. ఈ ఇద్దరు నేతలను ఎలా సమన్వయం చేయాలన్నది హరీష్ రావు ముందున్న పెద్ద టాస్క్. ఇప్పటికే హరీష్ రావు ఇద్దరితో విడివిడిగా మాట్లాడుతూ మున్సిపల్ ఫలితాలను రాబట్టడంలో విజయం సాధించారు. కానీ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని వార్డులను కైవసం చేసుకోవాలంటే ఇద్దరి మధ్య సయోధ్య తప్పనిసరి. గూడెం వర్గం, ఆదర్శ్ రెడ్డి వర్గం మధ్య ఉన్న ఈ కోల్డ్ వార్ పార్టీ క్యాడర్ను కొంత గందరగోళానికి గురిచేస్తోంది. ఈ ఇద్దరిని ఒకే తాటిపైకి తెచ్చి పటాన్ చెరువులో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మార్చే బాధ్యతను అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఏది ఏమైనా పటాన్ చెరువు రాజకీయాల్లో గూడెం అంటే పటాన్ చెరువు, పటాన్ చెరువు అంటే గూడెం అనే ముద్రను మహిపాల్ రెడ్డి చెరిపివేయలేనంతగా వేశారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ను ఖాళీ చేసి బీఆర్ఎస్ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఇస్నాపూర్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ కాంగ్రెస్లకు షాక్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ జోష్ ఇలాగే కొనసాగుతుందా? సమన్వయ సవాల్ను పార్టీ ఎలా అధిగమిస్తుంది? వేచి చూడాలి.